నమస్కారం. ఇది మీ అక్షరధ్వని. సుమతీ శతకం మన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధమైన శతకాల్లో ఈ సుమతీ శతకం ఒకటి. ఇది 12-13వ శతాబ్దాల మధ్యకాలంలో, అంటే కాకతీయ రాజవంశ కాలంలో బద్దెన భూపాలుడు అనే కవి రచించినట్లు మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఈ శతకం సరళమైన భాషలో రచింపబడి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా నీతులు, సామెతలు చెబుతుంది. అప్పిచ్చువాడు వైద్యుడు, తన కోపమే తన శత్రువు లాంటి పద్యాలు మన తెలుగు జీవితంలో భాగస్వామ్యమైపోయాయి. బద్దెన కవి శ్రీరాముని అనుగ్రహంతో ఈ నీతులను రచించానని తన మొదటి పద్యంలో చెప్తారు. ఆ పద్యం ఏంటంటే, శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరాయనగా ధారామైన నీతులు నోరూరంగం జవులుంబుట్ట నుడివెద సుమతి. అంటే మనం మంచి రుచికరమైన ఆహారం చూసినప్పుడు మన నోరు ఎలా అయితే ఊరుతుందో, ఆ శ్రీరాముని దయ వల్ల నా మాటలు, పద్యాలు వినేవారికి అంతే తీయగా, ఆసక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నానని కవి అర్థం. ఇక ఈ సుమతీ శతకంలోని పద్యాలు, వాటి అర్థాలు ఎలా ఉంటాయో మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.